హరే కృష్ణ భగవద్గీత 5.14 శ్లోక न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभु न कर्म फल संयोगं స్వభావస్తు ప్రవర్తతే. తన దేహపురానికి అధిపతి అయిన దేహదారి అంటే మనము కర్మల్ని తయారు చేయటం కానీ, కర్మల్ని ఇతరులకు ప్రేరేపించడం కానీ, కర్మ ఫలాల్ని సృష్టించడం కానీ చేయడం లేదు. ప్రకృతి యొక్క గుణాలచే నిర్వహించబడుతున్నాయి అని భగవంతుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు. ప్రకృతి గుణాలు ఏంటివి అంటే జీవుడు, పైనున్న భగవంతుడు, కిందన్న భౌతిక ప్రకృతి. జీవుడు భౌతిక ప్రకృతి కింద ఉంటారు, పైన భగవంతుడు ఉంటారు. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ నేను కర్మలని చేయడం లేదు, కర్మ ఫలాలు సృష్టించడం లేదు అని అంటున్నావు కదా, మరి కర్మ ఫలితాల యొక్క పనిష్మెంట్ నేనెందుకు అనుభవించాలి? ఫలితాల యొక్క పనిష్మెంట్ నాకే ఎందుకు? ఇక్కడ నువ్వు ఉన్నావు, భౌతిక ప్రకృతి కూడా ఉన్నారు కదా, ముగ్గురు కదా డైరెక్షన్ ఉండేది, మరి ఫలితాలు నాకొక్కటే ఎందుకు అని అర్జునుడు భగవంతుని అడుగుతున్నాడు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తాడు? దీనికి మూలం నాయన నువ్వే అర్జున, నీ కోరికనే మూలము అంటాడు. కోరిక ఎలా? అర్జునుడు తన కోరికను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్న అర్జునుడే కదా, అంటే కోరిక కోరుతున్నాడు అర్జునుడు. ఎలా? కింద ఉన్న అర్జునుడు పైనున్న భగవంతుని కోరుతున్నాడు. నేను యుద్ధం చెయ్యాలి అని అతడు 13 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. దుర్యోధను వాళ్ళతో యుద్ధం చెయ్యాలని అతని యొక్క 13 సంవత్సరాల యొక్క కోరిక. అదేవిధంగా దుర్యోధనుడు కూడా కోరుకున్నాడు. వీళ్ళిద్దరి యొక్క ఫైల్ పైన భగవంతుడు చెక్ చేశాడు. వాళ్ళ చిట్టాలో యుద్ధం చేసేది ఉంది కాబట్టి వారి భౌతిక ప్రకృతికి అందజేశాడు. భౌతిక ప్రకృతి ద్వారా అంటే అర్జునుడికి, దుర్యోధనికి వస్తుంది. అదేవిధంగా మనం కోరుకుంటే మనము పైన భగవంతుని కోరుకుంటాము, పైన భగవంతుడు కిందున్న భౌతిక ప్రకృతికి ఇస్తాడు, కిందున్న భౌతిక ప్రకృతి ద్వారా మనకు చేరుతుంది. అంటే ఫలితాలు ఎవరివి? కోరిక మనది కాబట్టి ఫలితాలు కూడా మనవే అని భగవంతుడు అర్జున్ ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కోరుకున్నారు కదా, అర్జునుడు, దుర్యోధనుడు కోరుకున్నారు. ఇద్దరికి ప్లాట్ఫామ్ ఇచ్చాడు. సరే కొట్టుకోండి అన్నాడు ఇద్దరిని. వాళ్ళిద్దరు కొట్టుకుంటామన్నారు, కొట్టుకోండి అన్నారు. ఫలితం ఎవరిది? వాళ్ళిద్దరిది. అదేవిధంగా మన కోరికలను బట్టే మన పనిష్మెంట్ కూడా మనకు ఉంటుంది అని భగవంతుడు మనకి తెలియజేస్తున్నాడు. అయితే